హలో, నమస్తే. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వి స్టోరీస్. ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ పల్లెటూరి అమ్మాయి పట్నం అబ్బాయి పార్ట్ 80. ఓకే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఇంకా నువ్వు అమ్మాయి గురించి ఆలోచనలు పక్కన పెట్టి కాస్త ఏదైనా తిని పడుకో. ఇంకా సేపటికి మళ్ళీ మనం అక్క వాళ్ళింటికి వెళ్ళాలిగా అని వ్రతం గురించి గుర్తు చేస్తారు. భర్త మాటలు విన్నా కూడా సరళ గారికి మనసు స్థిమిత పడడం లేదు. కానీ భర్త చెప్పిన మాటలు అన్నీ నిజమే. ఏదో ఇన్నేళ్ల నుండి తమతో ఉన్న కూతురు ఈరోజు దూరంగా ఉందని బాధ తప్ప అత్తగారింటి గురించి బాధపడాల్సిన అవసరం లేదు. జానకి రఘురాం గారు హారికాని కన్న కూతురు కంటే కూడా ఎక్కువగా చూసుకుంటారన్నది 100% నిజం. అది సరళ గారికి కూడా తెలుసు. కానీ ఆమె మనసులో బాధకి కారణం అర్థం కాకున్నా ఎంత మామూలుగా ఉందాం అనుకున్నా కుదరడం లేదు. భర్త ఇస్తున్న భరోసాకి ఏదో 2 అంటే 2 ముద్దలు తినేసి మంచం మీద వాలింది. కానీ మనసులో ఉన్న ఆందోళనకి నిద్ర కంటికి చేరడం లేదు. సత్యం గారికి కూడా ఏదో మూల ఆందోళనగా ఉన్నా అదంతా తమ బంగారం దగ్గర లేదన్న బాధ వల్లే అని తన మనసుకు సర్ది చెప్పుకొని కళ్ళు మూసుకొని పడుకుండిపోయారు. అత్తయ్య, మావయ్య, మీ కోరిక తీర్చలేకపోతున్నందుకు ఈ మేనకోడల్ని క్షమించండి సరేనా అంటూ తన మనసులోనే అందరితో మాట్లాడేస్తుంటుంది హారిక. క్షణక్షణానికి ఆమెకి ఊపిరి తీసుకోవడం కష్టంగా మారింది. ఎందుకు స్వామి నన్ను కన్న వాళ్ళకి కడుపు కోత మిగిల్చాలి అని చూస్తున్నావు? భర్త చెయ్యి పట్టుకుని అత్తగారింట్లో కుడికాలు పెట్టి అడుగు పెట్టాల్సిన నన్ను పాడి మీద పడుకోబెట్టి నలుగురు చేత మోపించేలా చేస్తున్నావు. అంత పెద్ద పాపం నేను మా వాళ్ళు ఏం చేశారు స్వామి? ఎందుకు వాళ్ళకి ఇంత పెద్ద శిక్ష? పారాని కూడా ఇంకా ఆరని పెళ్లి కూతుర్ని పాడికట్టి మోసుకెళ్లడం మంచిది అంటావా అని కన్నీళ్లు కారుస్తూ గాలి కోసం నోరు తెరుచుకుని ఎగశ్వాస తీస్తుంటుంది. ఇంకో 10 నిమిషాలు ఆమె అక్కడే కానీ ఉంది అంటే హారిక అనుకున్నవి అన్నీ జరిగేది ఖాయమే. కానీ హారిక ఆయువుని అప్పుడే తీసే ఉద్దేశం ఆ భగవంతుడికి లేకపోవడంతో జానకి గారికి కాల్ చేయడం కోసం అని గార్డెన్ సైడ్ వెళ్ళిన డ్రైవర్కి అక్కడ విహాన్ ఏదో సీరియస్గా మాట్లాడుతూ కనిపిస్తాడు. అక్కడ అతను ఒక్కడే ఉండడం చూసిన డ్రైవర్, ఇదేంటి విహాన్ బాబు ఇక్కడ ఉన్నాడు, అది కూడా ఒక్కరే ఉన్నారు, విహాన్ బాబు ఒంటరిగా ఇక్కడ ఉంటే హారిక అమ్మ ఎక్కడుంది? విహాన్ బాబు లేకుండా హారిక అమ్మ ఒక్కటే ఇంట్లోకి వెళ్ళదుగా, అంటే హారిక అమ్మ కూడా ఇక్కడే ఎక్కడో ఉంటుంది అంటూ జానకి గారితో వాళ్ళు వచ్చేసామని చెప్పి కాల్ కట్ చేసి విహాన్కి చుట్టుపక్కల తల తిప్పి చూస్తాడు. బట్ అతని చుట్టుపక్కల ఎక్కడా హారిక కనపడకపోవడంతో ఇదేంటి మేడం ఎక్కడా లేదు, బాబు పక్కన లేకుండా ఎటు వెళ్ళుంటుంది ఏమో, ముందు కారులో నుండి లగేజీలు తీసుకుని వెళ్ళాలి అనుకుంటూ కార్ దగ్గరికి వెళ్తాడు. డ్రైవర్ కార్ దగ్గరికి వెళ్తే టైంకి ఒంటికి పట్టిన చెమటల్ని ఇందాక కోపంతో విహాన్ విసిరేసి వెళ్ళిన కొంగుముడి వేసి ఉన్న అతని పైపంచితో తుడుచుకుంటూ, ఈ కొంగుముడి వీడకముందే మీరు మీ భార్యని ఇలా వదిలేయడం న్యాయమా బావా అని విరక్తిగా నవ్వుకుంటూ చెమట మొత్తం తుడుచుకుని దానితోనే గాలి విసురుకుంటూ ఉంటుంది. అంతలో డ్రైవర్ రానే వచ్చి డోర్ ఓపెన్ చేస్తాడు. అతను డోర్ ఓపెన్ చేసిన సౌండ్కి ఎవరో వచ్చారు అనుకుంటూ తల తిప్పి ఇటు పక్కకి చూడగా డ్రైవర్ కనిపిస్తాడు ఆమె కంటికి. అతన్ని చూసిన హారికకి తను బతికే అవకాశం ఇంకా ఉంది అన్న ఆశ చిగురించి లేని శక్తి కూడగట్టుకుని డ్రైవర్ బాబాయ్ అని పిలుస్తుంది. అప్పుడే దాహం వేసి కారు లోపల వాటర్ బాటిల్ ఉందేమో అని డ్రైవర్ సీట్ సైడ్ ఉన్న డోర్ ఓపెన్ చేసిన డ్రైవర్కి హారిక చిన్నగా పిలిచిన పిలుపు వినిపిస్తుంది. ఆ పిలుపు వినిపించడంతో టక్కున డ్రైవర్ తన కళ్ళని కార్ బ్యాక్ సైడ్ వైపు తిప్పగా అక్కడ కూర్చుని ఉన్న హారిక కనిపిస్తుంది. వెంటనే, హారిక తల్లి, నువ్వేంటి అమ్మా ఇక్కడ ఒక్కదానివే కూర్చుని ఉన్నా, ఇంకా నువ్వు కిందకి దిగలేదా? నేను విహాన్ బాబుని తోటలో ఫోన్ మాట్లాడడం చూసి నువ్వు కూడా బాబు పక్కనే ఎక్కడో ఉన్నావనుకున్నాను అంటాడు. అతని మాటలు విన్న హారిక లేని ఓపిక తెచ్చుకుంటూ, ఓ, అంటే బావ ఇంకా ఇంట్లోకి పోకుండా ఇక్కడే ఎక్కడో ఫోన్ మాట్లాడుతున్నాడన్నమాట. ఇప్పుడు డ్రైవర్ బాబాయ్కి మా ఇద్దరి మధ్య జరిగింది చెప్పడం ఎందుకు? బాబాయ్తో ఏదో ఒకటి సర్ది చెప్పి నేను ముందు ఈ కారులో నుండి బయటపడితే ప్రాణాలు పోకుండా ఉంటాను అని మనసులో అనుకుని లేని నవ్వు బలవంతంగా పెదవుల మీదకి తెచ్చుకుని, అది బాబాయ్, బావకి ఏదో ఫోన్ వచ్చింది,
అందుకే కార్ దిగి పక్కకు వెళ్ళిపోయారు. మీరు కూడా ఎక్కడికో వెళ్ళిపోయారు కదా. నేను ఇక్కడే ఉండాలో దిగాలో కూడా అర్థం కాక ఇలానే కూర్చుని ఉన్నాను అని నోటికి వచ్చింది చెప్పేస్తుంది. అయ్యో, విహాన్ బాబుకి ఆఫీస్ నుండి ఏమైనా అర్జెంటు కాల్ వచ్చి ఉంటుంది. ఆ గోలలో పడి నిన్ను కారు దిగమని చెప్పడం మర్చిపోయి ఉంటారు. మిమ్మల్ని జానకి అమ్మగారు ఇక్కడే దించమని చెప్పారమ్మా. ముందు మీరు దిగండి. ఏసీ కూడా ఆపేయడంతో చూడండి మీకు ఎలా చెమటలు పడుతున్నాయో అంటూ ఫాస్ట్గా ఆమె సైడ్కి వచ్చి డోర్ ఓపెన్ చేస్తాడు. ఆ క్షణం ఆ డ్రైవర్ హారికకి దేవుడిలా కనిపిస్తాడు. నా బాధ చూడలేక నువ్వే ఈ బాబాయ్ రూపంలో వచ్చి నా ప్రాణాలు పోకుండా కాపాడావా స్వామి అని మనసులోనే ఆ దేవుడికి నమస్కరించుకుని క్షణం కూడా ఆలస్యం చేయకుండా కారులో నుండి కిందకి దిగి తూలి పడబోయి డ్రైవర్ దానిని గమనించేలోపు కార్ డోర్ పట్టుకుని సరిగా నిలబడుతుంది. కారులో నుండి ఎప్పుడు అయితే బయటపడిందో అప్పుడు బయట చల్లని గాలి ఆమె మేని మొత్తం తాకడంతో పోతున్న ప్రాణం తిరిగి వస్తున్నట్టుగా గుండెల నిండా గాలి పీల్చుకుంటూ బాబాయ్, విహాన్ బాబా ఏ పక్కన ఉన్నారు అని చిన్నగా అడుగుతుంది. పాపం హారికకి మాట్లాడే ఓపిక కూడా లేదు. కానీ ఎక్కడ డ్రైవర్కి అనుమానం వస్తుందో అని తన బలమంతా ఉపయోగించుకుని అతనికి ఎలాంటి అనుమానం రాకుండా 4 ముక్కలు నిదానంగా మాట్లాడుతూ మేనేజ్ చేస్తుంది. హారిక విహాన్ గురించి అడగగానే అదిగో ఆ కనపడే రోజా చెట్ల దగ్గర ఉన్నారమ్మా అంటూ ఆమెకి 10 అడుగుల దూరంలో కనిపిస్తున్న రోజా చెట్ల వైపు చేయపెట్టి చూపిస్తాడు డ్రైవర్. ఓ అవునా, సరే నేను వెళ్తాను బాబాయ్ అని హారిక చెప్పగా అలాగే అమ్మా, మీరు విహాన్ బాబు దగ్గరికి వెళ్ళండి. జానకి అమ్మగారు వాళ్ళు వస్తుంటారు మీకోసం. ఈలోపు నేను మీ లగేజ్ బ్యాగ్ తీసుకెళ్తాను అని చెప్తాడు. ఆ మాటలు విని హో, అంటే ఇప్పుడు అత్తయ్య వాళ్ళు మా కోసం ఇక్కడికి వస్తున్నారన్నమాట. వాళ్ళు వచ్చేసరికి బావ అక్కడ నేను ఇక్కడ ఉంటే అస్సలు బాగోదు. బావకి నా మీద ఇష్టం ఉన్నా లేకున్నా, బావకి నా మీద మంచి అభిప్రాయం ఉన్నా లేకున్నా, బావ నన్ను ఎంత చులకనగా చూసినా సరే మా మధ్య ఏం జరిగినా ఇప్పుడు అత్తయ్య మామయ్యలకి అవేమీ తెలియకూడదు. వాళ్ళ దృష్టిలో మేము సంతోషంగా ఉన్నట్టే కనిపించాలి. వాళ్ళు వచ్చేలోపు ఇద్దరం ఒకే చోట పక్క పక్కన ఉండాలి అంటూ అతని పైపంచ కొంగుముడి వేసిన పట్టుకండువాని చేతిలో పట్టుకుని మెడలో ఉన్న కర్పూర పూలదండను సరిగా వేసుకుని చీర కుచ్చుళ్ళు సరిచేసుకుని గబగబా పరిగెత్తినట్టే విహాన్ దగ్గరికి వెళ్ళి అతని పక్కన నిల్చుంటుంది. హారిక వెళ్ళి విహాన్ పక్కన నిల్చోవడం, తన పక్కన వినిపించిన పట్టీల సౌండ్కి విహాన్ తల తిప్పి హారికాని చూడడం, పువ్వులు ఉన్న ప్లేట్లు చేతుల్లో పట్టుకుని జానకి రఘురాం బుజ్జీలు వాళ్ళ ముందుకు రావడం ఒకేసారి జరిగిపోయాయి. కారులో వదిలేసి వచ్చిన హారిక డోర్ ఓపెన్ చేయడం రాదన్న ఆమె ఎలా బయటికి వచ్చిందో అర్థం కాక అదే విషయం ఆమెని అడగాలి అని నోరు తెరిచేలోపు తన చేతిలో ఉన్న పైపంచిని విహాన్ భుజం మీద వేస్తున్న హారికను చూసి అతను కంగు తింటాడు. ఏంటే మళ్ళీ ఇది అని ఆమె మీద అరవబోయేలోపు తమ ముందు నిల్చున్న జానకి వాళ్ళని చూసి ఆ కోపాన్ని మాటల్ని నోట్లోనే ఆపేస్తాడు విహాన్. హాయ్ కొత్త పెళ్ళికొడుకు పెళ్ళికూతురు గారు, మీ ఇద్దరి కోసం ఘన స్వాగతం ఏర్పాటు చేస్తున్నాము. మా స్వాగతాన్ని మీరు మనస్ఫూర్తిగా ఆస్వాదించి సంతోషంగా మీ రాజభవనంలోకి, అదే రాజభవనం లాంటి జానకి నిలయంలోనికి ఇద్దరూ కలిసి అడుగుపెట్టండి అని నవ్వుతూ కొన్ని పూల రెక్కలని ఇద్దరి మీద చల్లుతూ స్వాగతం సుస్వాగతం అంటుంది బుజ్జి. బుజ్జి చేస్తున్న అల్లరికి, వాళ్ళు తమ కోసం ఏర్పాటు చేసిన గ్రాండ్ వెల్కమ్కి విహాన్ రియాక్షన్ ఎలా ఉంటుందో, ఆ తరువాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.